జగన్మోహన్ రెడ్డి గారేమో వచ్చే ఎన్నికలు కురుక్షేత్రం, దీనిలో పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరుగుతుంది, నేను మీకు రిప్రజెంటేటివ్ని, నేను పేదల పక్షాన్ని నేను పోరాటం చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా పెద్దవాళ్ళ పక్షాన్ని ఉన్నాడని, క్యాస్ట్ వార్ కాదు, లాస్ట్ ఎలక్షన్స్లో క్యాస్ట్ మీద వెళ్ళాడు, ఈసారి క్లాస్ వార్ అంటున్నాడు. అవును. సో ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యం అవుతుందంటారా? ఎందుకు సాధ్యం అవుతుంది? ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వారు. పేదవారి బలహీనతలని అడ్డం పెట్టుకొని మీరు డబ్బు సంపాదిస్తున్నారు. మందు అనేది ఒక బలహీనత. ఆ బలహీనతను అడ్డం పెట్టుకొని 2-3 రెట్లు రేట్లు పెంచేశారు. అందులో 70-80% మీరు కమిషన్స్ తీసుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. ఏదో వాళ్ళకి కొంచెం భిక్షం వేసినట్టుగా అక్కడక్కడ పథకాలు పెడుతున్నారు. సో వాళ్ళని ఆ మత్తులో పెట్టి ఇది ఒక సృష్టించారు. ముఖ్యమంత్రి కంటే ధనవంతుడు ఎవరున్నారు? ఆయనకి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? బెంగళూరులో 25 ఎకరాల్లో ప్యాలెస్ ఉంది. అవును. హైదరాబాద్లో ఉంది. ఋషికొండలో 500 కోట్లు పెట్టి కట్టారు. ఆయన పేదవాడు ఎలా అవుతాడు? దీని మీద పేదల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అంతవరకు చేస్తుందండి. ప్రజలందరికీ తెలుసండి, వాళ్ళందరూ తెలివిగలవాళ్ళు. అయితే ఒక్కొక్కసారి కడుపు నిండనప్పుడు పేదవాడు ఒక విధంగా ఆలోచిస్తారు, బట్ మెజారిటీ పీపుల్ అలా ఆలోచిస్తారు అనుకునేది రాంగ్. న్యూట్రల్ పీపుల్ ఆర్ ఆల్వేస్ రైట్. ఇప్పుడు మన గుంటూరు పార్లమెంట్ తీసుకుంటే పోయినసారి గల్లాజేదేవ్ గారికి 1,00,000 మెజారిటీ క్రాస్ ఓటింగ్ చేశారు. అంటే ఎంత తెలివి గల వాళ్ళు అయితే 1,00,000 క్రాస్ ఓటింగ్ చేస్తారు? అంతే కదా. వాళ్ళు ఆయన పార్లమెంటులో మా హక్కుల కోసం పోరాడేవారు అనే ఒక భావనతోటి 1,00,000 మెజారిటీతో గెలిపించారు కదా. అంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అంటారా, మీరు తెలివి గల వాళ్ళు అంటారా? సో ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు బయటపడరు. ఎందుకంటే వీళ్ళు వాలంటీర్లను పెట్టి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చాక మీరు చూస్తారు, మొత్తం సీనే మారిపోతుంది. అంతే అంటారా? 100%. అధికారులందరూ కూడా మొత్తం సిస్టమ్ అంతా మారిపోతుంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతంగా గెలవబోతుంది. Like, share and subscribe to Rajaniti channel.